ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని స్తుతించి ఆయన ఆరాధించి ఆ తరువాత దేవుని వాక్యం విని మన విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. దయచేసి మొదటిగా మనము తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీవు నమ్మదగిన దేవుడవు నాయన. మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుడు. మమ్మలను ఇంతగా ప్రేమించటానికి మేము ఏ పాటి వారమునైనా మమ్మల్ని సజీవులుగా ఉంచారు, మిమ్మల్ని స్తుతించేవారిగా చేశారు. మీ సొత్తుగా, మీ ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. విజ్ఞాపన ప్రార్థన ద్వారా పరిస్థితులని మార్చండి. నీ గొప్ప కార్యాలు జరిగించి దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. పాడదాం. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. అందరు కలిసి స్వరమెత్తి పాడదాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును,
సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. పాడదాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. Praise the Lord.
సంతోషంగా దేవుని స్తుతిస్తామండి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా అందరు కలిసి చెప్తాం హల్లెలూయా. షుగర్ పేషెంట్ ఇన్సులిన్ తీసుకున్నట్టు, బీపీ ఉన్న వాళ్ళు బీపీ టాబ్లెట్ తీసుకున్నట్టు, జ్వరం వస్తే పారాసిటమాల్ ఎక్కించినట్టు స్తుతిస్తూ ఉంటే మన పరిస్థితులన్నీ మారిపోవును కాక. సంతోషంగా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం అని సంతోషంగా దేవుని స్తుతిద్దాం అందరూ కలిసి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. పాడదాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునావే. Let's sing. ఉండాలేనయ్యా, యేసు నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా యేసు నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. రాజా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. నీవే లేకుండా నీ తోడే లేకుండా. Hallelujah. Thank you, Jesus. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. మరోసారి
ప్రేమకు కారణమా నీ పిలుపు వలన నేను నశించిపోలేను నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు స్వరమేది నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు దేవా నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను ప్రేమకు సాటి లేదు ఉన్నవాడా అనువాడా నీకు స్తోత్రం నన్ను ఎన్నుకొని నన్ను పిలిచిన దేవానికి స్తోత్రం నా తలను పైకెత్తువాడానికి పొందనా పిలిచిన నీవు నిజమైన వాడవు నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు పిలిచిన నీవు నిజమైన వాడవు నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు ఏదేమైనను కొనసాగించి నీపై ఆధారపడుటకు అర్హుడవు ఏదేమైనను కొనసాగించి నీపై ఆధారపడుటకు అర్హుడవు నిన్ను నమ్మెదను వెంబడించును చిరకాలము నిన్నే సేవించును అందరు కలిసి నిన్ను నమ్మెదను వెంబడించును చిరకాలము నిన్నే సేవించును రెండు చేతులు పైకెత్తి నిన్ను నమ్మెదను వెంబడించును చిరకాలము నిన్నే సేవ్యా నిన్ను నమ్మెదను వెంబడించును చిరకాలము నిన్నే సేవించును నీ పిలుపు వలన నేను నశించిపోలేను నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు ఇంకోసారి చెప్దామా నీ కృప కాచుట వలన యేసయ్యా నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను ప్రేమకు సాటి లేదు యజమానుడా నా యజమానుడా నన్ను పిలిచిన యజమానుడా యజమానుడా నా యజమానుడా నన్ను పిలిచిన యజమానుడా నా ఆధారమా నా దైవమా పిలిచిన నీ పిలుపునకు కారణమా నా ఆధారమా నా దైవమా యేసయ్యా పిలిచిన నీ పిలుపునకు కారణమా నిన్ను నమ్మెదను వెంబడించును చిరకాలము నిన్నే సేవించును ఇంకొంచెం స్వరమెత్తి నిన్ను ఏదేమైనా సరేగా వెంబడించు
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవుడు సహాయం చేశారు. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. మన ధ్యానాంశము ద జనరేషన్స్ దట్ డిక్లేర్స్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాలను వివరించే తరములను గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. కీర్తన గ్రంథం 22వ కీర్తన 30వ వచనం. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. Psalm 22 verse 30. A posterity shall serve him. It will be recounted to the Lord to the next generation. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ తరం అని అంటే ఈ తరం వివరించే తరం. ఏం వివరించే తరం? మన గొప్పతనాన్ని, మనం చేసిన గొప్ప కార్యాలను, మన పేరు ప్రఖ్యాతులను ప్రజలకు తెలియచేసేటటువంటి తరం కాదు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనము ఎలాంటి తరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, మనమందరం కూడా సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరించేటటువంటి తరంగా ఉండాలి. దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలోంచి బయటకు తీసుకొచ్చాడు, ఇది గొప్ప కార్యం. ఇది మనకు తెలియాలి అని అంటే, ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని కార్యాలను ఒక తరం తర్వాత మరొక తరానికి వివరించారు. అందుకనే ఈరోజు కూడా దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొస్తే ఏ విధంగా బయటకు తీసుకొచ్చాడు అనే విషయం ఈరోజు సుస్పష్టంగా మనకు కనబడే అవకాశాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. అవును, నిజమే. మనం కూడా మన జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేస్తున్నాడు, ఎలాంటి గొప్ప కార్యాలు ఆయన తలపెట్టి ఆయన జరిగిస్తున్నాడు అనే విషయాలు అనేక మందికి తెలియచేసేవారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని కార్యాలను వివరించేవారిగా, తెలియచేసేవారిగా మనం ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో జరిగిన గొప్ప కార్యాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుడైన పౌలు, ఇలాగ అనేక మంది భక్తులు వారు చూచినటువంటి గొప్ప కార్యాలను, వారు కన్న వాటిని, విన్న వాటిని, ప్రభు వారి జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను వివరించడాన్ని బట్టి యేసయ్య ఎన్ని గొప్ప కార్యాలు జరిగించాడు అనే విషయం మనకు స్పష్టంగా తెలియవచ్చుచున్నది. కనుక ఈరోజు నా ప్రియ స్నేహితులారా, దేవుని కార్యాలు మనం ఏం చేయాలో తెలుసా? మన పిల్లలకు చెప్పాలి, వారు వారి పిల్లలకు చెప్పాలి, వారు వారి పిల్లలకు చెప్పాలి. చూడండి, దేవుని కార్యాలను, దేవుడు మన కొరకు చేసిన కార్యాలు మన వరకు దాచిపెట్టుకోవద్దు. మీకందరికి కూడా చెప్తున్నాను, దేవుడు ఏ గొప్ప కార్యాలు చేశాడు, ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేశాడు, ఎలాంటి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చాడు, ఎంత గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తూ వచ్చాడో అనే విషయం మీ పిల్లలకి ఎప్పుడైనా చెప్పారా? మీ యొక్క మనవళ్లకు, మనవరాండ్రకు దేవుని కార్యం ఎలాగా జరిగిందో, మీ జీవితంలో ఎలాగ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడో, ఏ విధంగా గొప్ప స్థితిలోకి మీరు రాగలిగారో, ప్రస్తుతం ఉన్న స్థితిని దేవుడు ఎలాగా మీకు ఇచ్చాడో మీరు ఎప్పుడైనా చెప్పారా? అయితే చెప్పకపోతే ఈరోజే ప్రారంభించండి. మీ స్నేహితులకు చెప్పండి, మీ యొక్క పిల్లలకు చెప్పండి, వాళ్ళ పిల్లలకు చెప్పండి. ఈ విధంగా తరము వెంబడి తరం దేవుని గొప్ప కార్యాలను చూపించేటటువంటి వారిగా, తెలియచేసేవారిగా, వివరించేవారిగా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఈరోజు మీకు చేసిన కార్యాన్ని మీరు దాచిపెట్టి, మోసిపెట్టి, ఎవరికి తెలియకుండా మీ పాటికి మీరు సంబరపడి ఒక కృతజ్ఞత కూటికి పెట్టుకుని, అయ్యా దేవుడు మాకు ఈ గొప్ప కార్యం చేశాడని నలుగురికి భోజనం పెట్టి అంతటితో మరిచిపోయేటటువంటి కార్యాలు కాదు. ప్రతి నిత్యం కూడా మన జీవితంలో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అనే విషయాలు మనం విషదపరుస్తూనే, తెలియపరుస్తూనే
ఆయన గొప్ప కార్యాలు వివరిస్తూ బ్రతకడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, అయ్యా, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చిన విషయాన్ని తరము వెంబడి తరము తెలియచేసుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు కాలంలో జరిగిన అద్భుత కార్యాలను గురించి వారు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఈరోజు మన జీవితంలో దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలన్నింటినీ కూడా మనం కూడా తెలియచేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చి ఒక తరం దగ్గర ఆగకూడదు. అందుకే VBS ద్వారా, దేవుని బిడ్డలారా, కిడ్స్ చర్చ్ ద్వారా పిల్లలకు దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క అద్భుతమైన క్రియలు చూపించడం, నేర్పించడం జరుగుతుంది. అలాగే యవనస్తులకు కూడా ఇవన్నీ కూడా తెలియాలి. ఇవన్నీ కూడా తెలియచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఆ విధంగా దేవుని కృపలో, దేవుని దయలో మనం సాగిపోవడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. కృప అందరికీ తోడైనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ కార్యాలను తరమ వెంబడి తరానికి వివరించేవారుగా, తెలియచేసేవారుగా, ప్రచురించేవారుగా, ప్రకటించేవారుగా మేమందరం ఉండడానికి సహాయం చేయండి దేవా. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ నామములు మీరు జరిగించి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని దేవా. చిన్నపిల్లలను దీవించండి, యవనస్తులను దీవించండి, వారి భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దండి. యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కాపుదల, నీ భద్రత ప్రతి కుటుంబానికి దయచేసి దీవించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందిన మిమ్మలను ప్రభు దీవించునుగాక. ఈ మాటలు మీ వరకు మాత్రమే మీరు దాచిపెట్టుకోకుండా అనేక మందికి వీటిని షేర్ చేయాల్సిందని, పంచుకోవాల్సిందని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైననుగాక. ఆమేన్.